అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన పవిత్ర భారతదేశాన్ని కర్మభూమి, యాగభూమి, యోగభూమి అంటారు. నిరాకార పరబ్రహ్మం సాకారం అయిన అనేక అవతారాలు ఎత్తి తన దివ్య లీలలు ప్రదర్శించిన ధన్యభూమి మన దేశం. ఎందరో మహానుభావులు, అవధూతలు, మహర్షులు పుట్టినటువంటి దేశం మనది. అయితే ఈరోజు నేను మీకు ఒక గొప్ప అవధూతను పరిచయం చేయబోతున్నాను. చాలామందికి ఈయన మహిమల గురించి తెలియకపోవచ్చు. మనము గుడికి వెళ్ళినా, గురువు దగ్గరికి వెళ్ళినా, అవధూతల దగ్గరికి వెళ్ళినా సాధారణంగా దేవుడికి డబ్బులు, బంగారం, కొబ్బరికాయలు, పళ్ళు, తలనీలాలు మొక్కుకుంటాం, లేదా మేకను, కోడిని బలిస్తాం. కానీ అలాంటివి లేకుండా ఒక కాయగూరని స్వామికి సమర్పిస్తే మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయటండి. మరి ఆయన ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆవాసమైనటువంటి చిత్తూరు మండలం వెంకటాచలం, దాని పరిసర ప్రాంతాల్లో చాలా విశిష్టమైన సమున్నత గిరులతోనూ, ఎడతెగక పారే జలాలతోనూ, వివిధ వన్యప్రాణులతోనూ, ఫల వృక్షాలతోనూ, అద్భుతమైనటువంటి ఔషధాలతోనూ, యోగులు, సిద్ధులు, తపోవాటికలతోనూ మహామహిమాన్విత ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతానికి ఒకప్పుడు కుండీల మండలమని పేరు. కుండీల మండలానికి రాజధాని నారాయణపురం. వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రుడైన మిత్రవర్మ తన కొడుకు ఆకాశరాజుకు రాజ్యభారం అప్పగించి వానప్రస్థుడై తపస్సు చేసినది ఈ ప్రాంతపు అడవుల్లోనే. నారాయణపురం పక్క నుండి పారే ఆరణి నది తీరభూమిని యజ్ఞం దున్నుతున్నప్పుడు ఆకాశరాజుకు అయోనిజ అయినటువంటి పద్మావతీదేవి లభించినది. ఈ భూమిలోనే ధరణీదేవి ఆకాశరాజు చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగి పెద్దదైంది. పద్మావతిని వెంకటాచలం నుండి వేయించేసిన శ్రీనివాసుడు చూసి మక్కువపడినది ఇక్కడే. శుక్ల పంచమి నాడు క్రీస్తు శకం 9/8/1902 పగలు 12 గంటలప్పుడు నారాయణవనంలో కాలచక్రం పరిభ్రమణం ఒక్క క్షణం నిలిచిపోయింది. అందరి కన్నుల ముందు పిచ్చి బిచ్చగాడుగా నడయాడిన ఒక యోగిరాజు ఆది వ్యాధులతో అలమటించే ఆర్తుల కన్నీళ్లు తొడవడానికి భోసిన కారుణ్యమూర్తి సొరకాయల స్వామిగా ప్రసిద్ధుడై ఒక అవధూత మహాసమాధి చెందిన క్షణం. ఆ మహానుభావుడు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఎవరికీ తెలియదు. తిరుపతి సమీపంలో ఒక నిరుపేద గొల్ల కుటుంబంలో గొర్రెలు, మేకలు కాస్తూ అడవుల్లో తిరుగుతుండగా ఒక యోగి పుంగవుడు తటస్థపడి మంత్రోపదేశం చేశాడు. ఆనాటి నుండి ఇహపర లోకాలకు సంబంధం లేకుండా ఊరూరు బిచ్చమెత్తుకుని తిరిగేవాడు. ఆయన చేతిలో ఒక గరుడ పక్షి కూడా ఉండేదట. క్రమంగా మహాయోగిగా సొరకాయల స్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన ఎక్కువగా అడవుల్లో తిరుగుతూ ఉండేవారు. ఆకలి అయినప్పుడు మాత్రమే ఊరిలోకి వచ్చి బిచ్చం ఎత్తుకునేవాడు. అందువల్ల చాలామంది ఆయన్ను బిచ్చగాడు అనుకునేవారు. ఆయన వేషం కూడా అలాగే ఉండేది. భుజాన గుడ్డల మూటలు, నెత్తికి రుమాలు, మోకాళ్ళ వరకు చిరిగినటువంటి పంచ, ఒక చేతిలో 2 కుక్కలు కట్టిన త్రాడు, త్రాగడానికి తినడానికి ఒక గిన్నె, బిచ్చమెత్తిన గింజలు, అన్నం గంజి భద్రపరచుకోవడానికి సొరకాయల బుర్రలు. ఈ వేషంలో తిరుగుతుంటే సాధారణ జనం ఆయన్ను ఎక్కడ పడితే అక్కడ బిచ్చమడిగి తినే పిచ్చివాడుగా చూసేవారు. ఆయన మహిమలు ఒక్కొక్కటిగా తెలుసుకొని ఆయనకు సొరకాయల స్వామిగా పేరు వచ్చింది. ఆయన చూడటానికి చామన ఛాయ, పొట్టిగా ఉండేవారు. జడలు కట్టిన శిరోజాలు, దట్టమైన నిదిపాటి తెల్లని గడ్డం, వజ్రాల వలె మెరిసే కళ్ళు, గంభీర ముద్ర, అంకితమైన ముఖం, తనలో తాను గాని ఇతరులతో గాని ద్వంద్వార్థాలతో పిట్టకథల రూపంలో మాట్లాడే తమిళ భాష. శరీరంలో శరీరం చాలించే నాటికి ఆయన వయసు 200 ఏళ్లకు పైన, కానీ చూడడానికి మాత్రం అంత వయస్సు ఉన్నట్లు కనిపించదు. చింపిరి వేషం ఉన్న ఆయన ముఖంలో బ్రహ్మవర్చస్సు తాండవిస్తూ ఉంటుంది. కన్నులు మానవాతీతమైనటువంటి శక్తులు ప్రసరించేది. మాటలు సరిగ్గా అర్థమయ్యేవి కావు. ఎక్కువ కాలం ఏకాంతంలోనే గడిపేవారు. అప్పుడప్పుడు ప్రజల గోడు వినేవాడు. వ్యాధి పీడితులకు మందులు, మాకులు, తాము తాగే పచ్చినీళ్లు, తాము తినే పిడికెడు మెతుకులు ఇచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. తన దగ్గరకు బాధతో వచ్చిన వారి దుఃఖాన్ని తీర్చేవాడు. ఆ చేతులకు భవిష్యత్తులో తప్పనిసరి ముప్పు ఉంటే ముందుగానే హెచ్చరించి అనుభవించే గుండె తిటవును చెప్పేవాడు. ప్రారబ్ధం బలీయమైనది, ఎవరికైనా అనుభవించవలసినదే అని చెప్పేవారు.
ఈయన ఏ మతానికి చెందినవారో తెలియదు. స్థూలంగా తెలుసుకున్నట్లయితే సత్యం, ధర్మం, పరోపకారం ఆయన మతం. ఆయన ఆజ్ఞ మేరకు భక్తులు సన్నిధిలో నిరంతరం దుని వెలిగిస్తూ ఉండేవారు. ఆయన మనుషుల ముందే కాదు, పశుపక్షి మృగ కీటకాదుల ముందు కూడా దయతో ఉండేవారు. ఆయన వద్ద 2 కుక్కలు ఉండేది. వాటిని గారాబంగా సాకుతూ చూసుకునేవాడు. అవి చనిపోయినప్పుడు ఆయన ఎంతో దుఃఖించాడు. ఆయన చాలా దూర ప్రదేశాలకు కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. కట్టెలు కొట్టేవారు, బెచ్చమెత్తుకునేవారు. జీవితంలో చాలా భాగం నారాయణవరం, నాగలాపురం మధ్యనే తిరుగుతూ ఉండేవారు. ఆయన కాలినడకనే వెళ్ళేవారు. తన వస్తువులు తానే మోసుకునేవారు. భక్తులు ఆయనను స్వామి అని పిలిచేవారు. పిల్లలు తాత అని పిలిచేవారు. అలా తాత సొరకాయ తాతగా మారిపోయారు. సొరకాయ స్వామి వారు చేసినటువంటి అద్భుతాలు, ప్రదర్శనలు, మహిమలు లెక్కలేనివి. అవి గారడీ విద్యలు కావు. తర్కసూత్రాలంతా శాస్త్రీయంగా ఉండేవి. దీనులపైన వారు కురిపించిన దయాదృష్టి నిదర్శనాలు మానవులకు, నోరు లేని మూగజీవాలకు తేడా పాటించకుండా సమస్త ప్రాణికోటిపై దయాదృష్టి కురిపించేవారు. ఇలా క్రమంగా ఆయన మహిమలు ఊరూరా పాకుతూ చాలా ప్రాంతాల నుండి జనం తండోపతండాలుగా స్వామి సన్నిధికి రాసాగారు. ఒకసారి నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి రథం చక్కబరచడానికి కొయ్య కావలసి వచ్చింది. నారాయణవరం అడవుల్లో అంతా కూడా వెతకగా ఎక్కడా కూడా చెట్టు కనిపించలేదు. అప్పుడు వారంతా కూడా దేవస్థానం వారు సొరకాయ స్వామి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. స్వామివారు నారాయణవరం అడవిలోనే ఒక స్థలం చెప్పి, అక్కడ పెద్ద చెట్టు ఉన్నది, అది రథానికి పనికి వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళండి అని ఆజ్ఞాపించారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఆ స్థలానికి వెళితే అక్కడ పెద్ద చెట్టు కనబడింది. ఇంతకు పూర్వం ఆ స్థలంలో ఎంత వెతికినా కానరాని ఆ వృక్షం ఇప్పుడు ఎలా కనపడింది? దేవస్థానం అధికారులకు ఆశ్చర్యం కలిగింది. స్వామివారి ఆజ్ఞ మేరకు అక్కడ అంత పెద్ద వృక్షం సిద్ధమైందని తెలుసుకున్నారు. ఇది ఘటనాఘటన సమర్థులైనటువంటి స్వామివారి మహిమ అనుకున్నారు. ఇలా సొరకాయ స్వామి దర్శనానికి కూడా నిరాశతో తిరిగి రాలేదు. చాలామంది వారిని గొప్ప మహాత్ములుగా, మహాపురుషులుగా కొలిచి సేవించేవారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు సంభవామి యుగే యుగే అని వాగ్దానం చేసిన ప్రకారం స్వామివారు అవతరించారని కొందరు భక్తులు విశ్వసిస్తారు. ఎవరెవరి అభిప్రాయాలు, విశ్వాసాలు ఎట్లున్నా ఆయన ఒక మహాత్ముడని, గొప్ప దివ్యశక్తి కలవారని, అతి మానస విభూతి సంపన్నుడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అవతార పురుషులు, మహాత్ములు, కారణజన్ములైన వారందరూ తాము భూమి మీదకి వచ్చిన పని ముగియగానే ఏమాత్రం జాగు చేయక తమ తమ తనువులు సునాయాసంగా చాలిస్తుంటారు. అలాగే శ్రీ సొరకాయ స్వామివారు కూడా తన కర్తవ్యం పూర్తి కాగానే దేహయాత్ర చాలించడానికి నిశ్చయించుకున్నారు. స్వామివారు మహాసమాధి చెందే కొన్ని రోజుల ముందు రత్న సభాపతి పిళ్ళై బళ్ళారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ఉన్నారు. ఆయన భార్య పిల్లలతో మద్రాసు నుండి భర్త వద్దకు బళ్ళారికి పోతూ నారాయణవరంలో స్వామివారి దర్శనం చేసుకుంది. స్వామివారిని సేవించి వారిని సెలవు అడిగింది. చాలా దూరం పోతున్నది కనుక మరలా స్వామి దర్శన భాగ్యం ఎప్పుడో కదా అని మనసులో అనుకున్నది. స్వామి ఎడబాటు వలన కలిగే వారి మనస్సులోని బాధ వారి ముఖాల్లో స్పష్టంగా కనపడుతుంది. స్వామి తక్షణమే నా ఛాయాచిత్రం తీసి అక్కడించినారు, దాన్ని చూసుకోండి అంటూ గోడకు వేలాడుతున్నటువంటి తమ చిత్రాన్ని చూపించారు. వాళ్లకు ఇదే చివరి దర్శనమని దీని సూచన. స్వామివారు దేహం చాలించినది 10/8/1902. తెలుగువారు పాటించే చాంద్రమానం ప్రకారం శాలివాహన శకం శుభకృతినామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి శనివారం. ఆ రోజు స్వామివారు మహాసమాధి చెందారు. అది తమిళనాడు పంచమి హస్తానక్షత్రం. దానిని నాగపంచమి లేదా గరుడ పంచమి అంటారు. స్వామివారు ఆరాధన ఉత్సవాలు ఏటేటా తమిళమాన ప్రకారమే జరుగుతాయి. ఇవి కాక ఏడాది పొడవునా వచ్చే అన్ని పండుగలప్పుడు ప్రతి పౌర్ణమి నాడు విశేష పూజలు, సంతర్పణలు జరుగుతుంటాయి. ప్రతి నిత్యం 3 పూటల స్వామివారికి పూజాహారతి జరుగుతుంది. స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రం ఎడతెగకుండా ఇప్పటికీ కూడా వెలుగుతూనే ఉంది. సర్వలోక నివారిణి, సర్వాభీష్టప్రదాయిని విభూది అందరికీ ప్రసాదంగా లభిస్తుంది. ఇక్కడ స్వామివారి ప్రసాదం సొరకాయ స్వీట్ ప్రసాదంగా చేసి అందరికీ పెడతారు. ఇప్పటికీ కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తుల యొక్క కోరికలు మనసులో అనుకొని ఆ కోరికలు తీరిన వెంటనే ఇక్కడ స్వామికి సొరకాయను నైవేద్యంగా ఇస్తారు. ఇలా భక్తుల కోరికలను తీరుస్తూ ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీ సొరకాయల స్వామివారు చిత్తూరు జిల్లా నారాయణవరం గ్రామంలో జీవ సమాధిగా స్వామివారు ఇప్పటికీ కూడా భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నారు. మరి విన్నారు కదండి, అవధూత శ్రీ సొరకాయ స్వామివారి
తిరుపతి నుంచి మనకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో నారాయణవరం. ఇప్పుడు నారాయణవనం అంటున్నారు, ఇది వరకు నారాయణవరం అనేవారన్నమాట. ఈ ప్రదేశంలో ఇక్కడ స్వామివారికి కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది, వెంకటేశ్వర స్వామికి అని చెబుతారు. కాబట్టి ఆ విషయం గురించి నేను మరొక వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడనే ఈ సొరకాయ స్వామి వారు కూడా మహాసమాధి ఉంది, కాబట్టి తప్పకుండా దర్శించండి, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.